హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనం కిచెన్‌లో జిడ్డు, మురికి లేదా కర్రీ వండినప్పుడు స్టవ్ వెనకాల గట్టంతా పాడైపోతుంది కదా! అస్తమాను స్క్రబ్ చేసి తోమి కడగాల్సొస్తది. ఈసారి నుంచి అలా ఏమి అవసరం లేదు. జస్ట్ సింపుల్‌గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అసలు ఇన్విజిబుల్ అయిపోతుందన్నమాట. అసలు కనే కనిపించదు. ఈ ప్రోడక్ట్‌ని నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీలో ఎంతమందికి ఈ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. అలానే కిచెన్‌ని నేను బయోన్జమ్‌తో క్లీన్ చేశాను. అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇదసలు ఎంత వచ్చింది? నేనెంత యూజ్ చేశాను? రోలొచ్చి రూ. 225 పడింది. మనం జస్ట్ తుడుచుకుంటే ఏదైనా వెట్ క్లాత్‌తో గానీ, స్పాంజ్‌తో గానీ తుడిస్తే సరిపోతుందన్నమాట. ఇది మామూలుగా మన కిచెన్ టైల్స్‌కే కాదు, మామూలుగా రకరకాల స్టికింగ్ పేపర్స్ వస్తున్నాయి కదా! వాల్ పేపర్స్ అలా కాకుండా ఇది ఇన్విజిబుల్ షీట్. మనం వేసినట్టు కూడా అస్సలు తెలీదు. టేబుల్స్‌కి అలాంటివి అంటే డైనింగ్ టేబుల్స్‌కి వేసుకోవచ్చు. బాత్రూమ్ టైల్స్‌కి వేసినా గానీ సోప్ స్టెయిన్స్ అలాంటివి పడకుండా ఉంటాయి. ఇదైతే నేను కిచెన్‌లో వేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి. ఇది నేను స్టవ్ పెట్టుకునే ప్లేసు. ఈ వెనకాల ఇదంతా మాట ఇక్కడ స్టవ్ పెడతాను. ఇది వెనకాల పార్ట్ వస్తది. ఇది మూవ్ చేశాను స్టవ్. ఈ పక్కకి షిఫ్ట్ చేశానన్నమాట. ఎందుకంటే ఇది మొన్న నేను ఆల్రెడీ ఈ వీడియో కూడా చేశాను. ఇక్కడ మీకు ఏదైనా టైల్స్ లాంటివి ఏమైనా అంటే ఇక్కడ నేను కడుగుతుంటే నీళ్లు లీక్ అయ్యి కిందకొచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అనుకోకుండా టైల్ అనేది బ్రేక్ అయిపోయి కింద పడిపోయిందన్నమాట. ఇక్కడ మేమే చేసాము. ఇది బాగా సెట్ అయింది. అప్పుడు స్టవ్ అయితే పక్కకి షిఫ్ట్ చేశాను. అక్కడే బాగుందని అక్కడే పెట్టానన్నమాట. కాకపోతే ఇప్పుడు స్టవ్ అయితే నేను ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తాను. అందుకని ఇక్కడ వేసుకుంటాను. ఫస్ట్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. మనకి మరకలు ఏదైనా జిడ్డుగా ఉంటే గనక ఫస్ట్ క్లీన్ చేసేసుకుని బాగా తుడిచిన తర్వాత అప్పుడు మనం వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేయడానికి నేను బయో ఎంజైమ్ యూజ్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, బయో ఎంజైమ్ నేను చేసినప్పుడు ఇది కొంచెం వేసుకుంటున్నాను. ఇది సిట్రస్ బయో ఎంజైమ్. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు నిమ్మ తొక్కలతో చేశాను కదా. ఇప్పుడు సమ్మర్ కి ఇంకా ఏదైనా మన రోజ్ బయో ఎంజైమ్ ఇంకా చాలా చేసుకోవచ్చు. కొత్తది ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. కొత్తది చేస్తే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. ఈ పల్ప్ ఉంది కదా, ఈ పై వాటర్ అంతా తీసేసి ఈ పల్ప్ తో చేసుకుంటే 45 days కే మనకి బయో ఎంజైమ్ రెడీ అయిపోతుంది. ఇది రెడీ అవడానికి మాత్రం నాకు 60 days అయితే పట్టింది. ఇప్పుడు దీంట్లో కొంచెం బయో ఎంజైమ్ వేసాను కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుని కడిగేసుకుంటాను. కొంచెం నీళ్లు వేస్తున్నాను. నురగ రాదు. నురగ రావాలంటే మాత్రం మనం ఏదైనా కుంకుడుకాయ లాంటివి వేసుకుంటే సరిపోతుంది. నేను రీసెంట్ డేస్ లోనే విన్నాను, మామూలుగా ఎక్కువగా క్లీన్ చేసేది ఆడవాళ్ళే కాబట్టి ఎక్కువ క్లీన్ చేసే వాళ్ళు క్లీనర్స్ యూజ్ చేస్తాం కదా, రకరకాల క్లీనర్స్. మనకి మెనోపాజ్ చాలా త్వరగా వచ్చేస్తుందంట. మెనోపాజ్ చాలా మందికి తెలుసు. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయి మనకి రకరకాల ఇష్యూస్ అయితే వచ్చేస్తుంది. ఎర్లీ మెనోపాజ్ వచ్చేస్తుందంట. నార్మల్ గా మెనోపాజ్ ఎలాగా వస్తుంది, కాకపోతే చాలా ఎర్లీగా మెనోపాజ్ రావడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయంట, క్యాన్సర్స్ ఇలాంటివి. కాబట్టి మనం క్లీనింగ్ లిక్విడ్స్ తక్కువగా వాడడం చాలా అంటే చాలా మంచిది. నేను అసలు క్లీనింగ్ లిక్విడ్స్ బయటవి కొను. మన ఛానల్ చూసే వాళ్ళకి మీ అందరికీ తెలుసు. నేను వాడిందే మీకు షేర్ చేస్తాను. ఇలా బయో ఎంజైమ్ తయారు చేసుకొని వాడండి. చాలా మంది వీడియో చూసిన తర్వాత బయో ఎంజైమ్ తయారు చేసి షాంపూలో కూడా వాడారు. బయో ఎంజైమ్ తో మనం షాంపూ, ఫేస్ వాష్ ఇలాంటివి కూడా చేసుకుని కొంచెం వేసుకుంటే ప్రిజర్వేటివ్ గా యూజ్ అవుతుంది కాబట్టి ఎన్నాళ్ళైనా సరే వాడుకోవచ్చు కెమికల్ లేకుండా. నేను ఫేస్ వాష్ అయితే తయారు చేస్తాను ఈ సమ్మర్ కి. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా మనం అంతా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. దీనికి గ్లౌజెస్ ఏమి అవసరం లేదు. మనం బయో ఎంజైమ్ యూజ్ చేసి కడిగాం కాబట్టి. అదే కెమికల్ అయితే గ్లౌజెస్ వేసుకోవాలి. నెక్స్ట్ అది ఫుడ్ లోకి కొద్దిగా వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది. టైల్స్ మీద అస్సలు కొంచెం వాటర్ కూడా లేకుండా బాగా తుడుచుకోవాలి. అక్కడ కౌంటర్ టాప్ దగ్గర వేస్తాను, ఎందుకంటే ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఆయిల్స్ అవన్నీ పెట్టిన దగ్గర మాత్రం వేద్దాం అనుకుంటున్నాను ఒక చిన్న షీట్. ఎందుకంటే ఆయిల్, నెయ్యి అలాంటివి పెట్టినప్పుడు కింద గ్రీజీగా అయిపోతుంది కదా, అది పెడితే మనం తుడుచుకోవడానికి బాగుంటుందని.
బాగా ఆరిపోయింది, కడిగాం కదా. ఇప్పుడు చాలా షైన్ గా, అంటే మరకలు జిడ్డు ఏం లేదు ఇంకా. జస్ట్ ఇది ఇప్పుడు ఇలా ఉంది. పేపర్ అయితే ఇలా ఉంది, చాలా స్టిఫ్ గా ఉంది. గా ఉంది పేపర్, బాగుంది. చూసారు కదండీ! ఇలా అయితే వేసానమాట. ఈ పీస్ కాస్త నాకు సరిపోద్ది. ఆ జిడ్డు స్టవ్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇంకా నాకు రోల్ అయితే మిగిలిందన్నమాట. ఇంకా మనకు కావాలంటే 2, 3 టైమ్స్ వస్తది. చెప్పాను కదా! డైనింగ్ టేబుల్ మీద అలాంటి వాటి మీద గూడా వేసుకోవచ్చు. అంటే మనం ఫుడ్ అది తిన్నప్పుడు పిల్లలు ఎక్కువ ఉంటే ఒంపేస్తుంటారు కాబట్టి క్లీన్ చేసుకోవడానికి సింపుల్‌గా అనిపిస్తుంది. మీకు సౌండ్ కూడా ఉంచేసాను. పెట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా పట్టుకుంటుందో. గమ్ కూడా చాలా బావుంది. థిక్‌గా కూడా ఉంది. మీలో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.